నిత్యం మన చుట్టూ ఎంతో మంది వ్యక్తులుంటారు. కానీ అందరికీ మనం నచ్చాలన్నది లేదు. అందులో కొంతమందికి మనం ఇష్టం లేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి నచ్చి మనం మంచి గుర్తింపు పొందాలంటే 9 సూత్రాలున్నాయి. అవేంటో మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ రాధాకృష్ణ గారు. నమస్తే సార్. హలో అండి, నమస్తే అండి. అదే విధంగా మనతో పాటు హైందవి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, ఇతరులకు మనం నచ్చాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి సార్? మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, యువర్ యాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్. అంటే మన మనస్తత్వం మీదే మన యొక్క ఎదుగుదల ఆధారపడి ఉంది. ఎట్లయితే మనం కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళని చూడంగానే వాళ్ళకి మనం దగ్గరగా వెళ్ళాలనిపిస్తుంది. కొంతమంది చూడంగానే వాళ్ళొక మాట మాట్లాడకపోయినా కూడా వీ ఫీల్ లైక్ కీపింగ్ అవర్ సెల్ఫ్ అవుట్. కారణం ఏమిటి అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, అంటే వాళ్ళ మనస్తత్వము తెలియకనే ఆ యొక్క వైబ్రేషన్స్ త్రూ మనకి లేదా ఆ యొక్క తరంగాల త్రూ మనకి లేదా తెలిసిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒక రీసెర్చ్ జరిగింది. అంటే ఏమిటి అంటే జీవితంలో గొప్పవాళ్ళుగా కావాలి అంటే యాజ్ ఎ స్టూడెంట్గా కానీ, రిలేషన్షిప్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లేకపోతే మీరందరూ ఇప్పుడు ఎట్లయితే ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎదురుంగా వాళ్ళు మనల్ని ఏ విధంగా ఇష్టపడేలా చేసుకోవాలి, ఏ విధంగా అయితే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందో మనము ఎదురుంగా వాళ్ళని ఆకర్షించినప్పుడు మన యొక్క సక్సెస్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్. అందులో మనకి శాంతి, ఎదుగుదల, దాని తర్వాత ప్రశాంతత, విజయం అన్నీ కలుగుతాయి. సార్, మన యాటిట్యూడ్ పాజిటివ్ వేలో ఉన్నప్పటికీ, అంటే మనం మంచి లాఫ్తో కానీ మంచి స్మైలీ ఫేస్తో మాట్లాడినప్పటికీ కొందరికి నచ్చకపోవచ్చు. అది ఎందుకంటారు? అది వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ షేడా, లేకపోతే మనం ఇంకా వాళ్ళని మార్చగలమా? మార్చొచ్చండి. కారణం మనం ఎదురుంగా వాళ్ళని మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఏమంటారు అంటే జిహ్వామే మధుమత్తమా, అంటే యూ హ్యావ్ టు స్పీక్ యాజ్ ఇఫ్ హనీ ఈజ్ ఫ్లోయింగ్. అంటే మన తెలుగు లోపల తేనె లొలికేటట్టు మాట్లాడాలి అని అంటారు, చూసారా? కానీ కొంతమంది తెలియకుండానే విషం జిమ్ముతున్నట్టు మాట్లాడతారు. వాళ్ళు అడాప్ట్ చేసే ప్రిన్సిపల్ ఏమిటి అంటే దే స్టార్ట్ క్రిటిసైజింగ్, కండెమింగ్, కంప్లైనింగ్. వాళ్ళు ఎప్పుడు ఎదురుంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయడమో, లేకపోతే వీళ్ళేదో పనికిరాని వాడడమో, లేకపోతే కంప్లైనింగో. ఎప్పుడైతే ఇది చేస్తుంటారో కాన్స్టెంట్గా వీఆర్ డెవలపింగ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అవర్షన్. అంటే ఎదురుంగా వాళ్ళు మనకు తెలియకుండానే మనల్ని వాళ్ళు లైక్ చెయ్యరు. మనం చాలా అప్సెట్ అవుతాము. అంటే నన్ను ఎందుకు లైక్ చెయ్యట్లేదు, నాలో ఏం తక్కువ ఉన్నది అని ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు కారణం ఏమిటి అంటే నాకు తెలియకుండానే నా థాట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, నా థాట్స్ లోపల 80% ఆఫ్ ది థాట్స్ మనము నెగటివ్ థాట్స్ మనము ప్రాసెస్ చేస్తున్నాము. అందులో 20% మటుకే పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఆ నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల ప్రతి వాళ్ళు మనం దూరం ఉంచుతారు. అందుకోసమనే ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ క్రిటిసైజ్, నెవర్ కండెమ్, నెవర్ కంప్లైంట్. సార్, ఇప్పుడు కంప్లైంట్ చేయడమే అనుకుంటే, ఇప్పుడు కంప్లైంట్ చేసిన దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని ఏ విధంగా ఉండగలం? అంటే కంప్లైంట్ చేశారు, ఓకే, అది అందులో మన మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే విమర్శనాత్మక ధోరణి ఉంటే ఒకటి రైట్ కావచ్చు, ఒకటి రాంగ్ కావచ్చు. అంటే మనకు తెలుసు వాట్ ఈజ్ వాట్ అని. అయితే మన మిస్టేక్ ఉందని కూడా తెలుస్తుంది. ఆ మిస్టేక్ని మనం ఏ విధంగా కవర్ చేసుకోవాలి? మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటారు? చూడండి, ప్రతి వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్, ఫెయిలియర్ ఉంటుంది. అంటే మనం తప్పులు చేయము అని కాదు. దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళంటే కాన్స్టెంట్గా వాళ్ళు తప్పులే ఎదుగుతూ ఉంటారు. మనం కూడా తప్పు చేశామని తెలుస్తుంది మనకు కూడా. కానీ తల్లిదండ్రులు పిల్లలు మంచి పనులు చేసినప్పుడు ఎదురుగా వాళ్ళ దగ్గర ఎప్పుడూ మెచ్చుకోరు. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి ఎవరు కూడా చెప్పరు. కానీ ఫైనలీ ఎవ్రీ చైల్డ్ వాంట్స్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ది పేరెంట్స్. అంటే ఈ పని ఈ విధంగా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పినట్టయితే మీరు చెప్పిన మాట ఎదురుగా వాళ్ళు వింటారు, వాళ్ళు మిమ్మల్ని లైక్ చేస్తారు. అందుకోసం అని చెప్పి గివ్ ఆనెస్ట్, సిన్సియర్ అప్రిసియేషన్. అంటే నిజంగా
ఎదురుగా మనిషి లోపల కరెక్ట్గా ఏమిటి అన్నది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసినంతలో ఈ వ్యక్తిత్వ వికాసం మీద హెచ్ఎంటీవీ చేస్తున్నది నవ్ ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ వేర్ యూ హ్యావ్ క్రాస్ మోర్ దెన్ 400 ఎపిసోడ్స్. ఐఎమ్ సో జెన్యూన్ ఇన్ మై అప్రిసియేషన్. ఎవరు చేయని సాహసాన్ని మీరు చేస్తున్నారు, అండ్ ఐ నో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. సో గివ్ ఆనెస్ట్ సిన్సియర్ అప్రిసియేషన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సచిన్ అండి. నేను హైందవి కాలేజ్ నుంచి వచ్చాను. నా బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. సార్, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని లైక్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు లైక్ చేయరండి? మనము ఎదురుంగ వాళ్ళని లైక్ చేస్తాము, కానీ ఎదురుంగ మనిషి మనల్ని లైక్ చేయట్లేదు. ఏంటంటే బికాజ్ యు ఆర్ నాట్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్ డిమాండ్స్ రెస్పెక్ట్, న్యాచురల్ ఫ్లవర్ కమాండ్స్ రెస్పెక్ట్. మనము చాలా మటుకు మనం ఎదురుంగ వాళ్ళ విషయంలో వీఆర్ నాట్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్, కానీ ఎదురుంగ వాళ్ళు మాత్రము నా మీద జెన్యూన్గా ఇంట్రెస్ట్గా ఉండాలి అని అనుకుంటాము. అయితే ఇప్పుడు ఎదురుంగ వాళ్ళు కనుక మనల్ని అంటే మనతో చాలా క్లోజ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఎదురుంగ వాళ్ళని మనము ఫస్ట్ క్లోజ్గా ఉండాలి. మనం ఫస్ట్ కనుక హెల్ప్ కావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ రియల్లీ హెల్ప్ ది అదర్ పర్సన్. మనకు గనక ఒక మెప్పుకోలు కావాలి అంటే, అప్రిసియేషన్ కావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ అప్రిషియేట్ ది అదర్ పర్సన్. వాట్ యు సో యూ రీప్. అందుకోసం అని చెప్పి మనము ఎవరితో ఉన్నా కూడా ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా ఒక హృదయంలోంచి మనం జెన్యూన్గా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఎదురుంగా మనిషి మనల్ని కూడా లైక్ చేస్తాడు, లవ్ చేస్తాడు. ఎదురుంగా వాడు లైక్ చేస్తాడా చెయ్యడా అనేటువంటి ఒక డౌట్ తోటి ఏదైతే రిలేషన్షిప్లో ఉంటామో ఆ రిలేషన్షిప్స్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. అదంతా కూడా వన్ వే అఫైర్ అయిపోతుంది. రిలేషన్షిప్ అన్నది అది ఎప్పుడు టూ వే. మరో స్టూడెంట్ కూడా ఉన్నారు, డౌట్ అడుగు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నా మార్నింగ్. పేరు మయూర్ రుంగ్టా సార్. నేను హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజ్ నుంచి బీకామ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్స్లో చదువుతున్నాను సార్. సార్, మనం ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక కాలేజ్లో కానీ చదువుతున్నాము, మన ఎదురుంగా వాళ్ళు మనల్ని చూసి జెలస్ పడతారు సార్. వాళ్ళు మన ఎదురుంగా వాళ్ళు మనల్ని లైక్ చేయాలంటే ఎలా చేయాలి సార్? ఫస్ట్ థింగ్ ఈస్ లర్న్ టు స్మైల్. ఇప్పుడు మీరే ఉన్నారు, యంగ్ బాయ్, అండ్ యు ఆర్ స్పీకింగ్ సో సీరియస్లీ. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎదురుంగా వాళ్ళు మిమ్మల్ని లైక్ చేయాలి అంటే ఫస్ట్ యు స్మైల్ అండ్ గ్రీట్ దట్ పర్సన్. అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈజ్ విషింగ్ ది అదర్ పర్సన్ విత్ ఎ స్మైల్. అంటే స్మైల్ ఈజ్ అ స్మాల్ కర్వ్ బట్ ఇట్ స్ట్రైటన్స్ అప్ మెనీ థింగ్స్ అంటారు. అంటే అదొక చిన్న బెండ్ మాత్రమే, కానీ ఎన్నో కాంప్లికేటెడ్ థింగ్స్ని అది స్ట్రైట్గా చేస్తుంది. అందుకోసం అని చెప్పి మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈజ్ మీ యొక్క బాస్లు కానీ మీ కలీగ్స్ని కానీ ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ ది ఆర్గనైజేషన్ కావాల్సింది ఏమిటి అంటే చిరునవ్వు. డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కవిత. నేను హైందవి డిగ్రీ కాలేజ్లో బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. లైక్ మనకు తెలుసు ఇతరులు లైక్ కొంతమంది ఇష్టపడట్లేదు అని, బట్ మనం మంచిగా ఉండాలి అని అంటున్నారు విత్ జెన్యూన్ స్మైల్ అది ఇది అని చెప్తున్నారు. కానీ నిజంగా జెన్యూన్ స్మైల్ వస్తుందా? వాళ్ళు ఇష్టపడట్లేదు తెలిసి కూడా మనం వాళ్ళతో జెన్యూన్ స్మైల్ ఎట్లా మూవ్ అవ్వగలము? Then there is something called as conditional smile and also unconditional smile. For example, what is your full name? కవిత రవుల. కవిత రావుల. ఇప్పుడు కవితని చూడంగానే ఏంటంటే ఐ ఎక్స్పెక్ట్ కవిత టు స్మైల్ అండ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు స్మైల్, రైట్? అయితే ఏమవుతుంది అంటే మెనీ టైమ్స్ we don't even call the other person by name. అందుకోసం ఏమంటే రిమెంబర్ దాట్ ఏ పర్సన్స్ నేమ్ ఇస్ టు హిమ్ ది స్వీటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు ఎదురుగా మనుషులు లైక్ చేయట్లేదు అంటారు. నేను కవిత కవిత అని 10 సార్లు కనుక అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, కవిత మీరేం చదువుతున్నారు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. కవిత, దట్ యు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యు ఆర్ వెరీ సీరియస్. వై?
ఇక చూసావా కవిత, యూనో నౌ యు ఆర్ స్మైలింగ్, యూనో ది అంటే వి టోటల్గా ఒక మనసు విప్పి నవ్వుతున్నారు. అండ్ యూ లుక్ సో నైస్ విత్ ఎ బిగ్ స్మైల్. థ్యాంక్ యూ. సో కవిత, యూనో ది వరల్డ్ లుక్స్ బ్యూటిఫుల్ వెన్ యూ స్మైల్, ఇజంట్ ఇట్? ఎస్. అంటే ఇప్పుడు వెన్ ఎవర్ యూ స్మైల్, అంటే నీకు మంచిగా అనిపించదా కవిత? అవును. నేను కవిత 4 సార్లు అనేసరికి కవిత is smiling wholeheartedly and you are feeling good or not? Yes. Right? అయితే remember that a person's name is to him the sweetest and most important sound in any language. అంటే ఏ దేశస్థుడు కానీ, ఎటువంటి భాష వాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మీ యొక్క స్పెల్లింగ్ తెలియదు అనుకోండి, కవిత ఈజ్ ఇట్ KAVITAనా లేదా KAVITHAనా? కవిత KAVITA. TA, నాట్ THA. అంటే మీకేమైనా కోపం వచ్చిందా మీ యొక్క స్పెల్లింగ్ అడిగినందుకు? No. అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఫెల్ట్ హ్యాపీ, ఇజంట్ ఇట్? Yes. ఎందుకంటే బికాస్ ఐఎమ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ నేమ్, బికాస్ ఇట్ ఈస్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మీ యొక్క కాలేజ్ లోపల గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీస్తారు, 100 మంది స్టూడెంట్స్, మీ ప్రిన్సిపల్, లెక్చరర్, మీ స్నేహితులు అందరూ ఉంటారు, ఆ గ్రూప్ ఫోటో మీకు ప్రజెంట్ చేశారు. సో ఫస్ట్ కవిత లేదా ఎవరి ఫోటోగ్రాఫ్ చూస్తుంది? నాదే. షీ సో ఆనెస్ట్. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఫస్ట్ షీ లుక్స్ అట్ హర్ ఓన్ ఫోటోగ్రాఫ్. మీ యొక్క ప్రిన్సిపల్ది చూడదు, మీ యొక్క స్నేహితులది చూడదు, ఫస్ట్ మీ చూసిన తర్వాతే వేరే వాళ్ళని చూస్తారు. అందుకోసమే మీ యొక్క స్నేహితుల లోపల సత్సంబంధాలు ఏర్కొల్పాలి, ఎవరితో మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ ది అదర్ పర్సన్స్ నేమ్. ఎదురుగా వాళ్ళ యొక్క పేరు తెలుసుకొని దెన్ ఎదురుగా వాళ్ళ మీరు సంబోధించండి, దెన్ యూ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మీ స్నేహితులు కానీ, మీరు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ప్రతి వాళ్ళది కూడా మీరు పేరు కనుక్కొని, పేరు అర్థం కాకపోతే క్లారిటీ తెచ్చుకొని ఆ పేరుతో సంబంధించండి, అంటే మీరు ఆ పేరుతో సంబోధించండి. దెన్ యూ కెన్ సీ, మీకు తెలియకుండానే మీరు మంచి సత్సంబంధాలు ఏర్పరుస్తారు, ఆ మనిషి మిమ్మల్ని లైక్ చేయడం మొదలు పెడతారు. బట్ call that person with a smile, not seriously, Kavita. Sure, sir. ఓకే సార్. డౌట్. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good మై morning. నేమ్ ఇస్ సప్నా. నేను హైందవి డిగ్రీ కాలేజ్ నుండి సెకండ్ ఇయర్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంటా సార్ మన లైఫ్లో? So Sapna, communication skills are important, no doubt about it. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కన్నా కూడా చాలా ముఖ్యమైనది లిజనింగ్ స్కిల్స్. చాలామంది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్స్ కన్నా కూడా లిజనింగ్ స్కిల్స్. ఇప్పుడు సప్న, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? మై బెస్ట్ ఫ్రెండ్ మమత. మీరు చెప్పింది అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఎక్కువ వింటుందా, లేకపోతే ఆమె చెప్పేది మీరు వింటారా? నేను చెప్పిందే మీరు అంటే ఇప్పుడు మీరు ఏది చెప్పినా కూడా మీ యొక్క మమత ఫ్రెండ్ అంటే సప్న ఏది చెప్పినా కూడా మమత వింటూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి సప్నాకి మమత ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్, నాట్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్. అందుకోసం అని చెప్పి చాలామంది భర్తలు ఏమంటారు చెప్పాలి అంటే ఇప్పుడు అంటే ఏదైతే మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్స్కి ఎందుకు నచ్చరు తెలుసా? భార్యలకి చెప్పింది తినరు, ఇగో మీ నాన్న చెప్పింది తినడే అంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈజ్ లిసనింగ్ స్కిల్స్. అందుకోసం వినాయకుడికి చిన్న నోరు ఉంటుంది అంటే తక్కువ మాట్లాడు అని, పెద్ద చెవులు ఉంటాయి అంటే ఏంటంటే ఏదిన్నా కూడా you should that you should listen more, be a committed compassionate listener, be a committed compassionate listener. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే యువర్ లిజనింగ్ స్కిల్స్. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎదురుగా మనిషి మాట్లాడేటప్పుడు వాట్ ఎవర్ దే ఆర్ స్పీకింగ్ యూ షుడ్ లిజన్ విత్ టోటల్ అటెంటివ్నెస్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కాలేజ్లో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడైతే లెక్చరర్ ఎవరైనా రానిగాక మీరు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెడుతూ చూసుకుంటూ ఇఫ్ యు ఆర్ లిసనింగ్ మీకు 80% వాళ్ళ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. యాజ్ పర్ ఐ యాక్సెసింగ్ క్యూస్ ఆఫ్ NLP మీరు అటు ఇటు చూస్తే అన్నమాట మీ ధ్యాస ఎక్కడో ఉంది. అందుకోసం యూ షుడ్ లెర్న్ యాజ్ ఎ స్టూడెంట్. వాళ్ళు ఏం చెప్పినా కూడా అంటే మీరు ఆ కళ్ళలో కళ్ళు పెట్టి యూ జస్ట్ స్టార్ట్
లిసనింగ్ టు దట్, రైట్? మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు కూడా మీరు మంచి బుక్స్లో ఎదురుగా మనిషి కనుక మిమ్మల్ని లైక్ చేయాలి అంటే ఇట్లా కోపంగా చూసి భయపెట్టమని కాదు, వాళ్ళ కళ్ళల్లో అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ క్రియేటింగ్ అన్ ఐ కాంటాక్ట్ చేసి యూ స్టార్ట్ లిజనింగ్ విత్ కమిటెడ్ కంపాషనేట్ లిజనింగ్. ఏం చెప్తున్నారో తీక్షణంగా ఒక మనసు పెట్టి మీరు విన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ కమ్యూనికేషన్ మీకు కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అండ్ దే సే దట్ నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి అని చెప్పేసి మీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అందుకోసం అని చెప్పి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈస్ be a good listener and encourage the other person to talk about themselves. అంటే ఎదురుగా వాళ్ళ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించండి. అప్పుడు మీకు తెలియకుండానే ఆ మనిషి మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ శిరీష సార్. యా, నేను హైందవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు స్టూడెంట్ చదివేటప్పుడు ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. సక్సెస్ అయినప్పుడు పేరెంట్స్ ఎలాగైనా వాళ్ళని అప్రిసియేషన్ చేస్తారు. అదే సక్సెస్ అయినప్పుడు ఎలాగైనా చేస్తారు అప్రిసియేషన్. ఫెయిల్ అయినప్పుడు అప్రిసియేషన్ చేయకుండా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తారు కదా, అప్రిసియేషన్ ఎందుకు చేయరు? యా, కారణం ఏమిటి అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈస్ మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ. మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ. అంటే ఎదురుగా మనిషిని చాలా ముఖ్యమైన మనిషిలాగా ట్రీట్ చేయాలి. కానీ మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ డూ ఇట్. ఒక పేరెంట్స్ చేసే చాలా పెద్ద తప్పు అంటే మీరు ఎప్పుడైనా అంటే ఇది అంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా పేరెంట్స్ అవుతారు. మీ యొక్క పేరెంట్స్ చేసే తప్పు మీరు చేయకూడదు. అంటే ఎప్పుడు మన పిల్లల్ని ఇంకొకళ్ళతోటి పోల్చకూడదు. కారణం ఏమవుతుంది అంటే ప్రతి వాళ్ళల్లో కూడా అంటే లైఫ్ ఒక కాయిన్ లాంటిది. దానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. జీవితం కూడా ఒక కాయిన్ లాంటిది. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. జీవితంలో కూడా ఎక్కడైతే విజయం ఉంటుందో అక్కడే అపజయం కూడా ఉంటుంది. నేను ఈ ఛానల్ త్రూగా నేను అందరి పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది, మీ పేరెంట్స్ అంటే పిల్లల్ని ఫస్ట్ క్రిటిసైజ్ చేసే ముందర క్రిటిసైజ్ చేయకండి. ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎందుకంటే నా రీసెర్చ్ ప్రకారం నేను వేల మంది స్టూడెంట్స్, వేల మంది పార్టిసిపెంట్స్ని ట్రైన్ చేశాను ఈ యొక్క వ్యక్తిత్వ వికాసంలో. అంటే ఎవరైతే చిల్డ్రన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్కి ఎదిగి మెరిట్లో వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి పెద్ద పెద్ద పొజిషన్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సామాన్య స్టూడెంట్సే. వాళ్ళేమి మనకన్నా ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ కాదు. కానీ ఆ తల్లిదండ్రులు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ ఏమి చేశారు అంటే వాళ్ళ పిల్లల మీద ఒక అమోఘమైన ఒక ఇంప్రెషన్ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చినా అంటే నా కొడుకు చాలా తెలియగలవాడు, మా అమ్మాయి చాలా ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్, ఏకసంతాగ్రాహి, చాలా బాగా పెయింట్ చేస్తుంది, నలుగురితో చాలా బాగా చేయగలదు, ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అని ఒక జిజ్ఞాస ఉంది అని చెప్పి ఏదైతే కాన్స్టెంట్గా ప్రోత్సహిస్తుంటారో అటువంటి చిల్డ్రన్ దే డూ ఎవ్రీథింగ్ టు ప్రూవ్ టు ది పేరెంట్స్ దట్ వీ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ, వీ విల్ బికమ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటే ఇతరులు మనల్ని ఇష్టపడతారో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్.